నేను మళ్ళీ చెప్తున్నా మీకు అనిల్ గారు, మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ, పోలీసు నిగురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది. నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది. చాలా విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇలా రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంద్ ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీందిరాబాయ్, సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు తశ్వ చేసుకుంటే 100% చెప్తున్నా, వికారాబాద్ జిల్లా మీద మళ్ళీ గులాబీ జెండా కొందరిలోనే ఎగురుతుంది. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు, మీరు బాధపడేది కూడా ఏం లేదు. మళ్ళా 2-2.5 ఏళ్లలోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. కాబట్టి అందరం నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందుకు పోదాం. ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ, మీ కాడ కూడా లొల్లి ఎక్కువ అవుతుంది. భయపడద్దు, ఎవరు ఏ కోశాన కూడా అధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి, బీఎస్పీ నుంచి, బీజేపీ నుంచి చేరుతున్న మిత్రులు దయచేసి చేరేటోళ్ళని ముంగట రానియండి. మనోళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఉంటే తర్వాత ఫోటోలు దిగుదాం, ముందు చేరేటోళ్ళని రానియాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ఆనంద్ గారు వారిని ఆహ్వానించాలని చెప్తూ, జై తెలంగాణ.